శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, ఓజీ సినిమాకి సంబంధించి టికెట్లు రేట్లు విపరీతంగా పెంచినట్టు తెలుస్తుంది. దీనిపైన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? అస్సలు రేట్లు పెంచకూడదు. ఇది సింగిల్ లైన్ డైలాగ్. అది ఎవరు చేసినా తప్పే. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నా తప్పే. ఈ నిర్ణయాన్ని ఈ విషయం గురించి ఈ సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అసలు వీళ్ళ స్ట్రాటజీ ఏంటో, వీళ్ళు ఎవరిని ముద్దు చేయాలనుకుంటున్నారో, ఎవరిని నెత్తిన మీద పెట్టుకోవాలనుకుంటున్నారో అర్థం కావట్లా. ఒక్క మనిషి కోసం లక్షల మందిని సినిమా చూడాలి అనుకునే వాళ్ళని ఆశల మీద నీళ్లు పోస్తున్నారు వీళ్ళు. కానీ ఈ హీరోలకు కూడా తెలియాల్సింది ఏంటి అంటే, ప్రేక్షకులు కర్రుగాల్చి వాత పెడుతున్నారు. అల్లు అర్జున్ సినిమాతోనే అర్థమైంది. ఏది పుష్ప 2కి టికెట్ రేట్లు పెంచినందుకు గాను థియేటర్లో గలాబా ఓ పక్కన పెట్టండి. అది 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 డిఫరెంట్ సబ్జెక్ట్ అది. కానీ మొదటి 2 వారాలు సినిమాకి జనాలు రాల. 2 వారాలు అయిన తర్వాత మామూలు రేట్లు వచ్చిన తర్వాత హౌస్ఫుల్ అవ్వటం మొదలైంది. మామూలుగా మీరంటే క్రేజ్ ఉంటే 600 కాదు 6000 పెట్టినా వచ్చి చూడాలిగా జనాలు. జనాలకు కూడా ఏమర్థమైందంటే, ఏం పర్లా, మనం మన డిజైర్ పోస్ట్పోన్ చేసుకుందాం. ఈ సినిమా చూడాలి అనే ఒక కాంక్షని వీళ్ళు సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అంతే కదా. వాళ్ళ పప్పులు ఎందుకు ఉడకనివ్వాలి? అసలు వీళ్ళ సినిమా చూస్తున్నాం కాబట్టే కదా ఇంత నాటకాలు ఆడుతున్నారు అని వాళ్ళ సొంత అభిమానులు కావచ్చు కొంతమంది. అంటే ఈ అభిమానుల్లో కూడా గ్రేడ్లు ఉంటాయి. అసలు ఇక మొత్తం ఒళ్ళంతా గీరుకుని రక్తం ఓడేటట్లు కొరడా పెట్టి కొట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా. ఆ టైపు గ్యాంగ్ కొంత అభిమానులు ఉంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళ ఆవిడ కొంట్లో బాగాలేకపోయినా, వాళ్ళ అమ్మ కొంట్లో బాగాలేకపోయినా, పిల్లల కొంట్లో బాగాలేకపోయినా వచ్చి సినిమా హాల్ దగ్గర సంబరాలు చేస్తుంటారు. ఈ పోస్టర్లకు పాలు పోయటాలు, పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి వేయటాలు, ఇవన్నీ కట్టేటప్పుడు యాక్సిడెంట్లు చచ్చిపోవటాలు, కరెంట్ షాకులు కొట్టి ఏమన్నా జరగనివ్వండి. ఈ చచ్చిపోయే వాళ్ళల్లో, ఈ ఖర్చు పెట్టే వాళ్ళల్లో డబ్బులున్న వాళ్ళు ఎవరిని ఉంటారా మీకు తెలిసి? ఉండరు. ఒక స్థాయి వాళ్ళు ఎవరో చేయరు ఈ పనులు. ఇదంతా ఏంటి అంటే వీళ్ళల్లో ఈ పిచ్చి అభిమాన సంఘాలు అని ఒక పిచ్చిని రగిల్చి వాళ్ళని వీళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళని వాడుకోవటం. పోని నా అభిమానులు ఈ రాష్ట్రంలో ఒళ్ళు కోసుకునే, చేతులు కాళ్ళు కోసుకునే అభిమానులు ఎంతమంది ఉన్నారు అని చూసి వాళ్ళకన్నా ఫ్రీగా సినిమా చూపిస్తున్నారా మీరు? అంటే మీకు అక్కడ రంగు కాగితాలు అందించడానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, పాల ప్యాకెట్లు తెచ్చి పోయటానికి డబ్బులు తెచ్చుకోవాలి, మళ్ళీ పూల దండలకి ఖర్చు పెట్టాలి, మళ్ళీ నువ్వు 600-700 టికెట్ పెడితే 600-700 పెట్టి సినిమా చూడాలి. అసలు అభిమానులు అంటే వీళ్ళ దృష్టిలో ఎట్లున్నారు అంటే ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా అభిమానులు? లేదు, మొదటి రోజే సినిమా చూడాలి అని ఉంటుంది కొంతమందికి అభిమానులకి. అభిమాన హీరోని చూసుకోవాలి స్క్రీన్ మీద అనుకుంటారు. అక్కడికి వచ్చి వీళ్ళు డబ్బులు ఎగరేయటమేనా, కాగితా ముక్కలు ఎగరేయటమేనా, డాన్సులు వేయటమేనా, నానా గందరగోళం చేయటమేనా? అసలు అలాంటి వాళ్ళు అయితే ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళడమే మానేశారు. నాకు కూడా ఒకప్పుడు బాగా చూడాలి ఉండేది. అట్లాంటిది ఎందుకంటే అసలు డైలాగులు ఏమి వినపడవు. దానికి తోడు మ్యూజిక్ కూడా ఈ డాల్బీ సిస్టమ్స్ ఇవి వచ్చిన తర్వాత ఫైట్ సీన్లు ఇవన్నీ వచ్చినప్పుడు సౌండ్ పెరిగిపోతుంది. ఆ సౌండ్ ఒక పక్క, వీళ్ళ గోల ఒక పక్క. అందుకని చెప్పి మానేశాను చూడటం. చాలామంది వెళ్ళడం మానేశారు. అయితే ఈ మానేయడానికి ఈ గందరగోళం ఒక మాట అయితే, ఈ టికెట్ రేట్లు పెంచడం ఒక మాట. ఓకే, అందుకని ఏంటంటే మీరు అభిమానులు జేబులోకి చెయ్యి పెట్టి పిక్ పాకెటర్స్ డబ్బులు కట్ చేసి జేబులు కత్తిరించి డబ్బులు తీసుకున్నట్లు
జేబులు కత్తిరిచ్చేద్దాం, జేబు దొంగల్లాగా తయారయ్యారు ఈ టికెట్ల రేట్లు పెంచడం. వీళ్ళకి ఏంటి అంటే మొదటి వారంలోనే వీళ్ళ డబ్బులన్నీ కుప్పలుగా వచ్చేయాలి. అయితే ఇందాక చెప్పుకున్నట్లు పుష్ప 2 దగ్గర నుంచి ప్రేక్షకులు చెప్తున్నారు, బాబు మీరు టికెట్ రేట్లు పెంచితే మేము సినిమా చూడము, 2 వారాలు చూడము, 2 వారాల తర్వాత సినిమా ఉంటే చూస్తాము, లేదంటే ఇంకో 4 రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది, ఓటీటీలో కూడా చూడకపోతే ఇంకో 4 రోజులు పోతే ఏ దసరా పండుగ రోజో దీపావళి పండుగ రోజుల్లోనూ టీవీలో వస్తుంది, చూసుకుంటాం. ఏంటంట మాకు పోయిందేంటి? మా మీద మీకు కన్సర్న్ లేనప్పుడు మీ మీద మాకు కన్సర్న్ ఉండాల్సిన అవసరం ఏంటి అనేలాగా ప్రేక్షకులు తయారయ్యారు. ఈ రోజుకి ప్రేక్షకుల నాడి పట్టుకోవటంలో సినిమా స్టోరీ రాసేవాళ్ళు విఫలమవుతున్నారు, హీరోలు విఫలమవుతున్నారు, ఒక ఉమెన్ని చూపించే విషయంలో విఫలమవుతున్నారు, రకరకాల విషయాల్లో సినిమా తీసే విషయంలో విఫలమవుతున్నారు, ప్రేక్షకుల నాడి పట్టుకోవట్ల. అలాగే ఈ ట్రెండ్ను కూడా మీరు అర్థం చేసుకోవట్లా. గొర్రెలు వాళ్ళే వచ్చేస్తారు థియేటర్కి పరుగులు పెట్టుకుంటా అని టికెట్ రేట్లు పెంచటం చాలా దుర్మార్గమైన విషయం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేంటి అంటే ఎవరో పిల్లేశారు. అసలు సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావచ్చు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో చేయకూడదు అని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కోర్టులో కేసేశారు. వేస్తే హైకోర్టు వాళ్ళు యాక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది. ఓకే. అయితే హైకోర్టు ఎందుకు ఇచ్చిందో, కోర్టుల్లో తీర్పులు కావాల్సిన వాళ్ళకి కావాల్సినట్లు తీర్పులు ఎట్లా వస్తాయో ఈరోజు మనం అది అర్థం కానంత అమాయకమైన పరిస్థితిలో మనం లేము. ఈరోజు సామాన్య ప్రజలు ఎవరైనా అంటే మరీ అసలు ఈ రాజకీయాలు మాకు ఎందుకులే అనుకునేవాళ్ళు, కానీ రాజకీయాలతో మాకు సంబంధం లేదు, ఏమన్నా జరగని అది మా టాపిక్ కాదు అనుకునే వాళ్ళు అర్థం చేసుకోరేమో, కానీ వాళ్ళు చాలామందికి ఈ విషయం అర్థమైంది. కోర్టుల్లో తీర్పులు ఎలా వస్తాయో, జడ్జీలలో డబ్బులు ఎట్లా కట్టలు దొరుకుతున్నాయో. మొన్న సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో కాలిపోయిన డబ్బులు దొరికినాయి కదా, అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళ ఇంట్లో డబ్బులు కట్టలు తగలబడినాయి. ఆయన్ని జడ్జి పోస్ట్ నుంచి ఊస్టింగ్ చేశారు. అంటే జడ్జిలకి ఎన్నెన్ని డబ్బులు వెళ్తాయో అందరికీ తెలుసు, ఆ తీర్పు ఎలా వచ్చిందో కూడా తెలుసు, అది ఇప్పించుకున్న తీర్పు అని అర్థమైపోతుంది. నిజంగా కూడా వీళ్ళు తేల్చుకోవాలి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు. నాకేమున్న వృత్తులు నేను వదులుకోవాలి. ఇప్పుడు మీరు ప్రమాణం చేస్తారు, చేసేటప్పుడు నేను బంధుప్రీతికి కానీ రాగద్వేషాలకు కానీ లొంగను, అతీతంగా ఉంటాను, అది ఇది అని చెప్పి చెప్తారు. మీ సేవకే నేను పునరంకితం అవుతున్నాను, ఇంకా అసలు యేసుక్రీస్తు మళ్ళీ పుట్టినట్టే లెక్క, మీకు నేను నా సేవ అంటే అట్టా ఉండదని చెప్పి మీరు వస్తారు కదా. ఎన్నికల ముందు అట్లాగే వస్తారు, ఎన్నికలు అయిన తర్వాత గెలిస్తే మళ్ళీ ప్రమాణాలు చేసేటప్పుడు ఇవన్నీ చేస్తారు కదా. మరి మీరు వెళ్ళి సినిమాలు చేసుకుంటానంటే ఎట్ట కుదురుద్ది, వ్యాపారాలు చేసుకుంటానంటే ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు వ్యాపారాలు చేసుకోవాలి అంటే రాజకీయం అనేది 24 గంటల జాబ్. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 24 అవర్స్ జాబ్ ఇది. నువ్వు అది జాబ్ లాగా కూడా చూడకూడదు, నన్ను అడిగితే సేవ కింద చూడాలి. అసలు వీళ్ళు బతకడానికి తినటానికి ఉండటానికి డబ్బులు కావాలి కాబట్టి వీళ్ళు జీతాలైనా తీసుకోవచ్చు, కానీ వీళ్ళు అసలు హానరోరియంస్ తీసుకోవాల్సిన వాళ్ళు. సరే జీతాలు లక్షలు ఇస్తున్నారు, సరే మీకు ఆ మాత్రం ఖర్చు అవుతుంది, సరే ఆ విషయం గురించి నేను మాట్లాడను. కానీ మీరు అసలు ఎందుకు సినిమాల్లో నటిస్తున్నారు, ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారు? ఈ వ్యాపారాలకి ఈ రాజకీయాలకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? దానివల్లనే కదా మీరు ఇప్పుడు సుబ్బరామ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సినిమా ప్రొడ్యూసరు, అలాగే వ్యాపారస్తుడు, అలాగే ఎంపీగా చేశారు, ఇవన్నీ చేశారు కదా.
ఆయనకి అవి ఆ లింకులు కాదా ఇప్పుడు ఉపయోగపడింది ఏది రుణమాఫీకి? అంటే అసలు అప్పట్లో కాంట్రాక్టులు దక్కించుకుంటానికి నీ పాలిటిక్స్ ఉపయోగపడినాయి, డబ్బులు సంపాదించుకుంటానికి ఉపయోగపడ్డాయి, పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని పెద్ద పెద్ద కార్లు వేసుకుని తిరగడానికి రాజకీయాలు ఉపయోగపడినాయి. ఇప్పుడు రుణమాఫీ కూడా నీ రాజకీయాలు ఉపయోగపడుతున్నాయి అన్నప్పుడు, రాజకీయాలను మీరు ఇంత వాడుకునేటప్పుడు, నేను ఇంత వాడుకుంటున్నాను ఈ రాజకీయాల నుంచి, ఇంత ప్రజలు మమ్మల్ని మోస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, మరి అలాంటప్పుడు వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనే ఒక బుద్ధి జ్ఞానం ఉన్న ఆలోచన అయితే వీళ్ళకి రావాలి కదా. వీళ్ళు ఇప్పుడు ఈయన ఒక సినిమా అంటే 3 నెలలు 4 నెలలు అయినా పనిచేయాల్సి వస్తుంది కదా. ఎందుకు ఈయన సినిమాలు ఎందుకు? ఈయనకి డిప్యూటీ సీఎం ఈయన, పైగా 4 శాఖలకి మంత్రిత్వ శాఖలు చేస్తున్నాడు ఆయన. ఆయన ఏమన్నా పేరుకి డిప్యూటీ సీఎంగా ఉన్నాడా? వేరే మంత్రిత్వ శాఖలు కూడా వహిస్తున్నాడు కదా. ఎట్లా సరిపోతుంది టైం అసలు? అంటే ఏమన్నా రోబో సినిమాలలాగా 100 పవన్ కళ్యాణ్ ఏమైనా ఉన్నారా? ఇక్కడ లేరు కదా. సినిమాల్లో ఒక పవన్ కళ్యాణ్ లేదు, ఇంకో చోట అట్లే లేరు కదా. అసలు మీరు ఎట్లా సినిమాలు చేస్తారు చెప్పండి? చేయకూడదు, అది అయిపోయిందా. ఇప్పుడు మీరు ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచే విషయంలో మీ డిప్యూటీ సీఎం హోదాను ఉపయోగించుకొని పెంచుకున్నారు అంటాను, కాదని చెప్పండి మీరు. అంటే మీరు పార్టీలు పెట్టింది, ఎమ్మెల్యేలు అయింది, డిప్యూటీ సీఎంలు అయింది ఇందుకేనా? ఇప్పుడు ఓ సామెత ఉంది, గేదె చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. ఇప్పుడు మీరేం చెప్పారు? నేను స్వలాభం కోసం ఉండను, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, రాగద్వేషాలకు అతీతంగా ఉంటాను, ఇవన్నీ చెప్పి ప్రమాణాలు చేశారు కదా. మీకు అనుకూలంగా మీరు ఎట్లా టికెట్ల రేట్లు పెంచుకొని ఇచ్చారు? ఈ అపవాదు వస్తుందని మీకు తెలియదా? అపవాదు వచ్చినా సరే ఈ జనాలదేముంది, మాట్లాడుకుంటారు, 2 రోజులు మాట్లాడుకుంటారు, 3 రోజులు మర్చిపోతారు, 3వ రోజు నాకేంటి అనుకున్నారు. అందుకని కాకపోతే పోయినసారి జగన్, ఇంకొక సినిమా పండితుడు జగనే నయం అన్నట్టు మాట్లాడారు. నేను దాన్ని కూడా కాంట్రడిక్ట్ చేస్తా. ఎందుకంటే ఆయన ఒక సినిమా ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ప్రత్యర్థులకు హీరోలుగా ఉన్నప్పుడేమో పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయి అన్నప్పుడేమో టికెట్ రేట్లు తగ్గించాడు. మళ్ళీ ఇంకొక హీరో సినిమాలు వస్తాయి అనుకున్నప్పుడేమో టికెట్ రేట్లు పెంచాడు. అది కరెక్ట్ కాదు, ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వాళ్ళ మార్గదర్శకంగా ఉండాలి జనాల ముందు, సమాజం ముందు. అట్లాంటిది పోయి మీ సినిమాలకు మీరు రేట్లు, సినిమాల్లో యాక్ట్ చేయడమే తప్పు అంటే ఆ సినిమాలకు రేట్లు కూడా పెంచుకుంటారా? జనాలు కూడా ఖచ్చితంగా మొన్న మధ్య ఏదో ఇంకో సినిమా వచ్చింది, హరిహర వీరమల్లు. ఇప్పుడు పుష్ప 2 నుంచి చూస్తున్నాం కదా, ఫస్ట్ 2 వారాలు టికెట్లు తెగట్లేదు కదా, అయినా వీళ్ళకి బుద్ధి రాలేదేంటి? వీళ్ళకి ఏమైనా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందా? ఆ సినిమాలో అదంతే. ఇప్పుడు నా సినిమా, నేను హీరోని, నేను చరిత్ర తిరగరాస్తాను అనే ఉద్దేశం తప్పితే వేరే ఏమన్నా ఉందా? అందుకని ఎంతటి అభిమానులైనా సరే, ఇక వీరాభిమానులు, నేను చెప్పానే రక్తం వచ్చేట్టు ఒళ్ళు కోసుకునే వీరాభిమానుల గురించి నేను ఏం చెప్పదలుచుకోలేదు, కానీ మామూలు ప్రజానేకం మట్టుకు మీరు బ్యాన్ చేయండి. ఈ 2 నెలలు, ఈ 2 వారాలు బ్యాన్ చేసి టికెట్ రేట్లు తగ్గాకే సినిమా చూడండి. ఏం కాదు, ఇప్పుడు మీరేం చిన్నపిల్లలు కాదు. చాక్లెట్ ఇస్తే నువ్వు అరగంట తర్వాత ఈ చాక్లెట్ తినాలి అంటే ఆడి ధ్యాస అంతా చాక్లెట్ మీదే ఉంటుంది పిల్లలకి. కొంతమంది అయితే అసలు ఆపుకోలేక తినేస్తారు. కొంతమంది పిల్లలు చూస్తారు, టీచర్ చెప్పిందాక ఆగి తిందాము అనే పిల్లలు కూడా ఉంటారు. నన్ను అడిగితే వాళ్ళు సక్సెస్ అవుతారు లైఫ్లో, తెలుసా అండి? ఇది మేనేజ్మెంట్ థియరీస్లో ఒక థియరీ. ఆ పిల్లలు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం వెనకమాల మన డిజైర్ ఉందనుకోండి స్ట్రాంగ్గా, మనం ఏమైనా సరే ఇప్పటికిప్పుడు కావాల్సిందే అనుకుంటాం. అలా కాకుండా
వెయిట్ చేసే నేచర్ ఉందనుకోండి, ఈ లోపు ఆలోచనలు కూడా మారచ్చు కదా, నిర్ణయాలు కూడా మార్చుకోవచ్చు కదా, అందుకని చెప్పి మార్చుకుంటారు. అలా మీరు అప్లై చేసుకొని అసలు సినిమా గుడ్ టాకో బ్యాడ్ టాకో మీడియం టాకో ఏదో ఒకటి వస్తుంది, వచ్చిన తర్వాత చూడండి అసలు హీరోల్ని అసలు మన ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి అసలు థియేటర్ల గురించి చెప్పుకోవాలి. ఒక మల్టీప్లెక్స్ థియేటర్కి సామాన్యుడు వెళ్తే అసలు ఇంకా థియేటర్ రోడ్ కత్తిరించే జేబులు మామూలుగా లేవు. పాప్కార్న్ దగ్గర నుంచి రేటు, థియేటర్లోకే ఫుడ్ సప్లై, ఎంతంత రేట్లు ఉంటాయో ఎవరికి తెలుసు. అయితే ఎవరు వెళ్ళమన్నారు మల్టీప్లెక్స్కి అంటారు. మీరు ఓ పక్కన రంగురంగుల మిఠాయిని ఓ పక్కన ఊరిస్తా, ఇంకో పక్కన మామూలు థియేటర్ను చూపిస్తే జనాలు ఆటోమేటిక్గా సరే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టారనుకున్నాం, అదేం మనం మాట్లాడడం అనవసరం కదా, ఎంఆర్పి ప్రకారం అమ్మాలి అని అన్నాము, ఎంఆర్పినే పెంచేసుకుంటున్నారు వాళ్ళు. కరెక్ట్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిజైన్ పోస్ట్ పోన్ చేసుకొని 2 వారాల తర్వాతే సినిమా చూడండి. అప్పుడు కానీ హీరోలు దారికి రారు. పైగా ఆయనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని సినిమా టికెట్ రేట్లు పెంచినందుకు గాను అస్సలు పవన్ కళ్యాణ్ని మర్చిపోకండి మీరు. రైట్ మేడం, థ్యాంక్ యూ.